వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో క్యాన్సర్తో చాలామంది మెయిల్ కానీ ఫీమేల్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది డెత్ రేటింగ్ కూడా చాలా ఎక్కువైపోతుంది క్యాన్సర్ నుంచి. క్యాన్సర్కి ఏంటి అంటే చాలా వరకు కొన్ని బాడీస్ ఏంటి అంటే కీమోథెరపీకి కొంతవరకు సహకరిస్తుంది, కొంతమంది బాడీస్ సహకరించట్లేదు థెరపీస్కి కూడా. కానీ మెడిసిన్ త్రూ యూజ్ అవుతుందా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక 2-3 months బాగానే ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్ దట్ నుంచి మళ్ళీ ప్రాబ్లం హెవీగా అవ్వడం కానీ, వాళ్ళు వెయిట్ లాస్ అయిపోవడం కానీ, హెయిర్ ఇది అవ్వడం కానీ, ఫేస్లో మన బాడీలో కలర్ చేంజెస్ రావడం కానీ, ఇవన్నీ మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కనిపిస్తూనే ఉన్నాయి. చాలామంది పేషెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా నో రిజల్ట్ అంటున్నారు. బట్ ఇక్కడ ఆయుర్వేదిక్లో ఎంత స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ ఆయుర్వేదిక్ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ని ఎలా కనుక్కోగలిగారు? సో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేష్ నాతో పాటు ఉన్నారు. సో మరి డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, నిజంగా చెప్తున్నాను ఏంటంటే క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యంగా ఫీమేల్లో 65% ఎంటైర్ వరల్డ్ వైడ్ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే గైనికల్గా గర్భసంచి కావచ్చు, ప్రేగు రిలేటెడ్ కావచ్చు. చాలామంది ఫీమేల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. క్యాన్సర్ లేదు అంటే ఆశ్చర్యపోవాలి, కానీ క్యాన్సర్ ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేకుండా అది ఒక రెగ్యులర్ డిసీజ్లా అయిపోయింది. డెత్ రేటింగ్ పెరిగిపోతుంది. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి? సహజంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అందవలసిన మినరల్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్, ఆల్కలైడ్, ఫ్లావనాయిడ్స్ అండ్ ప్రోటీన్స్ సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. గతంలో మనకి నాటు వంగడాలు ఉండేవి, మనం తీసుకునే ఆహార పదార్థాలు. అదేవిధంగా ఇప్పుడు మనం వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాం, దానివల్ల అంటే ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్ ఇట్లాంటి హెవీ మెటల్స్ వీటిని రిమూవ్ చేయడం కోసం, అంటే భూమిలో డెప్త్ ఎక్కువ వెళ్ళే కొలది హెవీ మెటల్స్, ఫ్లోరిన్ ఇట్లాంటివి ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయడం కోసం మనం ప్యూరిఫైయర్స్ వాడుతున్నాము. దీనివల్ల అన్వాంటెడ్ వాటితో పాటు మినరల్ కూడా వెళ్ళిపోతుంది. దానివల్ల మినరల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అదేవిధంగా మనము గతంలో మిల్లెట్స్ ఇట్లాంటివి మన రోజువారీ ఆహారంలో ఉండేవి. సో అవి ఇప్పుడు ప్రజెంట్ లేవు. మనకు నీటి ద్వారా మినరల్స్, మనం తీసుకునే ఫుడ్ ద్వారా విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఇవన్నీ ప్రోటీన్స్ దొరుకుతాయన్నమాట. సో ఇప్పుడు మనము ప్రజెంట్ వాటర్ని ప్యూరిఫై చేయడం వల్ల కొన్ని మినరల్స్ లాస్ అవుతున్నాం. తర్వాత ఈ రైస్ను పాలిష్ చేయడం వల్ల ఉన్న కొద్దిపాటి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇట్లాంటివి లాస్ అవుతూ ఉన్నామన్నమాట. దీనికి తోడు మనం యాక్చువల్గా పంటలో వాడే పెస్టిసైడ్స్, క్రిమిసంహారక మందుల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డి మందు క్యాన్సర్ వచ్చేదానికి ప్రధాన కారణం అన్నమాట అది. సార్, ఇక్కడ అంటే మీ దగ్గర క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి? అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు? గతంలో కొన్ని రకాల క్యాన్సర్స్ను మాత్రమే చూసేవాళ్ళము. ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్ను చూస్తున్నాం. ఎందుకంటే మేము కొన్ని రకాల మొక్కలు క్యాన్సర్కు ముఖ్యంగా వాడతామండి. అవి సిమరూబా కావచ్చు, మెరీమియా కింక్ఫోలియా, స్మైలాక్స్ గ్లాబ్రా, అలోకేషియా మ్యాక్రో రైజా అండ్ అలోకేషియా కుక్కులాటా ఇలాంటి స్ట్రాంగ్ యాంటీ ట్యూమర్ యాక్టివిటీ ఉండే ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసి మేము ఇస్తామన్నమాట. సో ఈ మెడిసిన్స్ మార్కెట్లో ఎవరైనా ఇవ్వచ్చు క్యాన్సర్కి. కాకపోతే మేము దీన్ని డెవలప్ చేయడానికి, ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడానికి చాలా రోజులు కష్టపడి ఒక స్టాండర్డ్ మెథడ్ ద్వారా కన్సిస్టెన్సీ మెయింటైన్ ఇది చేస్తున్నాం అన్నమాట. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీటికి తోడుగా మేము ప్లాంట్ బేస్డ్ మినరల్స్ కూడా ఇస్తామన్నమాట. సార్, అంటే ప్లాంట్ బేస్డ్ మినరల్స్ అంటున్నారు కదా, అసలు ఈ ప్లాంట్ బేస్డ్ మినరల్స్ అంటే ఏంటి? ప్లాంట్ బేస్డ్ మినరల్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయుర్వేదిక్ 5 రకాలుగా ఉంటుంది. ఒకటి రస, అంటే పాదరసంతో ట్రీట్మెంట్ ఉంటుంది. 2 వచ్చేసి గంధక, అంటే సల్ఫర్తో ట్రీట్మెంట్ ఉంటుంది. 3 వచ్చేసి భస్మాలు, అంటే కొన్ని మెటల్స్ను భస్మాలుగా చేసి
భస్మాలు ఇస్తారనమాట. 4 ఆర్సెనిక్ అంటే కొన్ని విష పదార్థాలతో కూడా మెడిసిన్ తయారు చేస్తారు. ఓకే. అంటే హెర్బల్ ట్రీట్మెంట్ మేము అదే చేస్తామన్నమాట. సో అయితే మనకి శక్తివంతమైన భస్మాలు ఉండేవి క్యాన్సర్ను తగ్గడానికి. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఎన్నో రకాల వ్యాధులు, మోకాళ్ళలో కార్టిలేజ్ డెవలప్ అవుతుంది, తర్వాత సైనసైటిస్ ఆస్తమా తగ్గుతుంది, డిస్క్ ప్రాబ్లం తగ్గుతుంది, హార్ట్ ఎల్వి ఫంక్షన్ మెరుగుపడుతుంది, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, ఫ్యాటీ లివర్స్ తగ్గిపోతాయి, పర్మనెంట్గా బీపీ తగ్గిపోతాయి. ఇలాంటి భస్మాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన భస్మాలు కాఫర్ భస్మము, రససింధూరము, టిన్ భస్మము ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ భస్మాలు అనేది చాలా శక్తివంతమైనవి, ఎటువంటి క్యాన్సర్నైనా కూడా తగ్గించే కెపాసిటీ ఉన్న ఇదన్నమాట. ఇవి ఏంటంటే మేము ఒక పేషెంట్ అంటే యాక్చువల్గా ఈ భస్మాలు చాలామంది తయారు చేయడంలో ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే అది చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్, అంత ఈజీ కాదు భస్మాలను తయారు చేయడం. అదేవిధంగా ఈ భస్మాలలో హెవీ మెటల్స్ కూడా ఉంటాయి ప్రిపరేషన్ కరెక్ట్గా చేయలేకపోతే. సో అంటే ఈ 4 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా, హెర్బల్ ట్రీట్మెంట్ తప్ప మిగతా 4 రకాల ట్రీట్మెంట్లో ప్రిపరేషన్లో ఏమన్నా మిస్టేక్స్ జరిగితే లివరు కిడ్నీ మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, సరిగా తయారు చేయలేకపోతే పని చేయదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మేమేం చేస్తున్నామంటే ఆ భస్మాలు అనేవి ఖచ్చితంగా అవసరం పేషెంట్కి. అంటే యాక్చువల్గా మేము ఇచ్చే ఇప్పుడు ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాక్ట్తో పాటు మినరల్స్ ఇవ్వడం తప్పనిసరి. సో అలాంటప్పుడు ఆ భస్మాలు మార్కెట్లో ఎక్కడ కరెక్ట్గా దొరకట్లేదు, ఎవరు కరెక్ట్గా చేయలేని పరిస్థితి. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ద్వారా కొన్ని ప్లాంట్లను ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పర్టికులర్ అంటే ఏవైతే మినరల్స్ కావాలో వాటిని మాత్రం మేము ఐసోలేట్ చేసి ఇస్తామన్నమాట. టిన్ భస్మం కానీ, కాఫర్ భస్మం కానీ, రససింధూరం కానీ ఈ మూడిట్లో కూడా ఒకే రకమైన మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, సిలీనియం, సిలికా, బోరాన్, అల్యూమినియం, కాఫర్, ఐరన్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో వాటిల్లో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా ఇంచుమించు ఒకటే రేషియోతో ఉందన్నమాట. సో మేము ఈ భస్మాలు మీద రీసెర్చ్ చేసి ఐసిపిఓఎస్ చేసి ఒక్కొక్క మినరల్ ఏ రేషియోలో ఉంది, ఏ మినరల్స్ ఉన్నాయి. కాఫర్ భస్మం మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఏ రేషియోలో వచ్చినాయో చూసి ఈ ఐసిపిఎంఎస్ రిపోర్టు ద్వారా ప్లాంట్ బేస్డ్ మినరల్స్ రీప్లేస్ చేయడం. ఈ భస్మాలలో ఏవైతే మినరల్స్ వచ్చాయో ఆ మినరల్స్ను మేము ఇలా ఇప్పుడు మాకు మెగ్నీషియం కావాల్సి వచ్చిందనుకోండి మొరింగా లీవ్స్ నుంచి తీసుకుంటాం, ఫాస్ఫరస్ కావాల్సి వచ్చిందనుకోండి పప్పాయ లీవ్స్ నుంచి తీసుకుంటాం, మాంగనీస్ కావాల్సి వస్తే బే లీవ్స్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ మెగ్నీషియం వచ్చేసి మొరింగా లీవ్స్ నుంచి తీసుకుంటాము. 1% మాత్రమే ఈల్డ్ వస్తుంది, అంటే 1 కేజీ నుంచి కేవలం 10 గ్రాములు మాత్రమే ఈల్డ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ రిపోర్టుకు, ఆ ఐసిపిఓఎస్ చేసిన భస్మం రిపోర్టుకు అనుగుణంగా ఈ ప్లాంట్ బేస్డ్ ప్యూర్ మినరల్స్ను మేము ఇచ్చి ఆ భస్మము ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తున్నాం ఈ ప్లాంట్ బేస్డ్ మినరల్స్ ద్వారా. సో దానివల్ల మన బాడీకి అందవలసిన మినరల్స్ అవన్నీ అందడంతో క్యాన్సర్తో పాటు అనేక వ్యాధులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సార్ బేసిక్గా ఏంటంటే అలాంటి మెడిసిన్స్ అన్నీ కూడా మనకి మెడికల్ స్టోర్స్లో కూడా దొరికేస్తుంది కదా కామన్గా? అవును, యాక్చువల్గా ఏంటంటే మెడికల్ షాప్లో దొరికేవన్నీ సింథటిక్ మినరల్స్ అన్నమాట. సో అవి యాక్చువల్గా కేవలం నీ పెయిన్స్ తగ్గడానికి కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటుంది, అయినా తగ్గుతుందనే గ్యారంటీ లేదు. సో ఇవి చాలా హైలీ రియాక్టివ్ మినరల్స్, ఇవన్నీ కూడా ఎలిమెంటల్ ఫామ్లో ఉంటాయన్నమాట, కాంపౌండ్ ఫామ్లో ఉండవన్నమాట. సో ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. అదేవిధంగా మోస్ట్ బయో అవైలబుల్ ఫామ్లో కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవి ట్యూమర్స్ను చాలా తక్కువ రోజుల్లోనే కరిగించడము, తర్వాత ట్యూమర్ మాత్రమే కాదు ఈ అనేక వ్యాధులను కూడా కేవలము 2-3 నెలల్లోనే తగ్గేయడం మనం గమనిస్తాం. మీరు ఇప్పుడు ఒక పేషెంట్ను చూశారు కదా, బిఫోర్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అంటే ఇప్పుడు 10 మినిట్స్లో ఒక టంగ్ క్యాన్సర్ పేషెంట్ టంగ్లో పెయిను, చెవు నొప్పి అవన్నీ వస్తున్నాయి. ఆ మినరల్ డ్రాప్స్ మనం వేసాము, 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తే ఏమని చెప్పారు,
నొప్పి తగ్గిపోయిందని. అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు, అంత హైలీ రియాక్టివ్ మినరల్స్ అన్నమాట. అదేవిధంగా ఇవి బాగా అబ్జర్వ్ కూడా అవుతాయి బాడీకి. మెడిసిన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతుంది? అంటే మీ దగ్గర ఉన్న మెడిసిన్స్ అన్నీ మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలా, లేకపోతే ఇంకా బ్రాంచెస్లో ఎక్కడికైనా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు? మాకు యాక్చువల్గా ఇప్పటి వరకు హైదరాబాద్లో కర్మన్ ఘాట్లో నాగేశ్వర ఆయుర్వేదిక్ అనే హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశాము, 1 ఇయర్ దాటింది. తర్వాత ఒంగోలులో కూడా ఒక హాస్పిటల్ ఉంది, బెంగళూరులో కూడా నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది. సో ఇక్కడ గిద్దలూరులో కూడా చూస్తాము. యాక్చువల్గా ఎక్కువ ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి మా బ్రాంచ్ల్లోనే ఎక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే మేము దీని మీద రీసెర్చ్ చేశాము. సో ఈ డేటా మొత్తం మా అన్ని హాస్పిటల్లో ఉంటుంది. ఈ మెడిసిన్ మీద అందరికీ, మా డాక్టర్స్ అందరికీ కూడా గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా సేమ్ మెడిసిన్ ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి ఇష్యూ లేదు. ఇలానే క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కానివ్వచ్చు, డయాబెటిక్ కానీ, ఏదైతే ఈ మజిల్స్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ట్రీట్మెంట్స్ ఇస్తున్నారో అవన్నీ ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కూడా బ్రతికించమని అందరి క్యాన్సర్ పేషెంట్స్ తరపు నుంచి నిజంగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ వాళ్ళ తరపు నుంచి కానీ, మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కానీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు సాయినాథ్ రెడ్డి. నా భార్య పేరు సీతారామలక్ష్మి. ఆమెకు గర్భసంచి క్యాన్సర్ అని తేలింది. మేము వైజాగ్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాము. 4 కిమోలు కూడా ఇప్పించాము. ప్రతి కిమోకు ఒక 4 కేజీలు తగ్గుతూ ఉండేది, వెయిట్ లాస్ అవుతూ ఉండేది. అప్పుడు డాక్టర్ గారిని అడిగితే కిమోస్ తీసుకుంటూ ఉండాల్సిందే అని చెప్పి అన్నాడు. ఆ సమయంలో నేను యూట్యూబ్లో ఆయుర్వేదిక్ నాగేశ్వర ఆయుర్వేదిక్ వారి అడ్వర్టైజ్మెంట్ చూశాను. చూసిన తర్వాత నేను సార్ను ఫోన్లో సంప్రదిస్తే ఆయన మీ రికార్డ్స్ తీసుకొని రండి అని చెప్పాడు. నేను తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత సార్ మాకు మెడిసిన్ ఇచ్చాడు, 4 రోజులకి ఇచ్చాడు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉండేది, వీల్ చైర్లో తీసుకెళ్తుండేవాడిని నేను. అన్నం కూడా సరిగా తీసుకునేది కాదు. ఇప్పుడు ఈ 10 రోజులు ఈ మెడిసిన్ వాడిన తర్వాత, ఆ నాగేశ్వర ఆయుర్వేదిక్ వారి ఆయుర్వేదిక్ మందు వాడిన తర్వాత ఇప్పుడు ఆమె నడవలేని స్థితిలో ఉన్న ఆమె బాగా నడుస్తూ ఉంది, ఆహారం కూడా బాగా తీసుకుంటూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో వారు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఆమెను చూసి. అందుకు నాగేశ్వర ఆయుర్వేదిక్ వారికి, సార్ నాగేశ్వరరావు గారికి కూడా నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసింహ, మాది వచ్చేసి భోగారం. మొత్తం గర్భాశయంలో క్యాన్సర్ ఉండే, రేడియేషన్ చేయించినాం, కీమో చేయించినాం. అయినా మొత్తం తట్టుకోలేక ఇంటిగానే ఉంది. ఇక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే గిద్దెలూరులో మెడిసిన్ ఇస్తారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు మెడిసిన్ ఇస్తారంటే అక్కడికి వచ్చినాము, తీసుకున్నాము. మెడిసిన్ కొద్ది రోజులు వాడింది, మంచి ఇంప్రూవ్ అయింది. పొలం పనులకు వెళ్ళింది, పొలం పనులు చేసింది. ఆ మందులు వాడినప్పటి నుంచి మొత్తం మంచిగా ఉంది. డాక్టర్ నాగేశ్వరరావుకి ధన్యవాదాలు. నా పేరు మున్రెడ్డి, రామచంద్రాయపల్లి, మైలవరం మండలం. మా నాన్న ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉండేది. కర్నూలు కొన్ని హాస్పిటల్స్ తిరిగినాము. ఇబ్బంది ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. కాదని వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ఆయుర్వేదం మందుల ద్వారా నాగేశ్వర సార్ అని గిద్దలూరులో ఆ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర కలిసానంటే మేము కలిసి ఇప్పుడు 6 నెలలు మందులు వాడినాము. తర్వాత ఇప్పుడు బాగా ఆరోగ్యకరంగా ఉన్నాడు, అన్నం వచ్చేస్తున్నాడు, బాగున్నాడు సార్.